ఇదే మనకి తారామతిపేట ఎగ్జిట్ 10 అంటారు దీన్ని. తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 ఇది. ఇక్కడ నుంచి మనకి గౌరెల్లికి రీచ్ అవ్వచ్చు. అటు నుంచి మనకి ఏదైతే మనకి నాగోల్ బస్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ తారామతిపేటకి రావచ్చు మనము. ఈ కనెక్టివిటీ రోడ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఏదైతే దీని తర్వాత మనకి విజయవాడ హైవే అనేది వస్తుంది. ఇదే తారామతిపేట. మనం డ్రోన్ వీడియోలో మనం ఎక్కడ ఎలా డెవలప్ అవుతుంది, ఏం డెవలప్ అవుతుంది అనేది మన డ్రోన్ విజువల్లో 360 డిగ్రీస్ అనేది చూద్దాము. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్లో డెవలపర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లొకేషన్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 10 ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న తారామతిపేట. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ లొకేషన్ సెర్చ్ చేస్తుంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఫ్యూచర్ గ్రోత్ ఉండాలనుకుంటే తక్కువలో మనకి ఇక్కడ దొరికే అవకాశం ఉంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 ఏదైతే ఉందో హైదరాబాద్ ఈస్ట్ సైడ్లో ఉంది. మేజర్ హైలైట్ ఏంటంటే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి. ఇక్కడ నుండి ఈజీగా రీచ్ అవ్వచ్చు ఎల్బీ నగర్కి కానీ, ఉప్పల్కి కానీ, నాగోల్కి కానీ. ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వరంగల్ హైవేకి పక్కన ఉండటం. అంటే ఫ్యూచర్లో ట్రాఫిక్ లేకుండా ఫాస్ట్ కనెక్టివిటీ గ్యారంటీ అనమాట. ఫ్యూచర్ డెవలప్మెంట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. తారామతిపేటలో ర్యాపిడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అంటే పెద్ద రోడ్స్ ఉన్నాయి, రోడ్ ఎక్స్పాన్షన్ కూడా వర్క్ జరుగుతున్నాయి, కొత్త రెసిడెన్షియల్ లేఅవుట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ ఉన్నాయి వేర్ హౌసెస్, లాజిస్టిక్ హబ్స్ అనేది ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ ఏంటి చూపిస్తుందంటే ఈ ఏరియాలో ఆల్రెడీ గ్రోత్ ఫేజ్లో కొంచెం డెవలప్ అవుతుందని కూడా మనం చూసుకోవచ్చు. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడే ఎంట్రీ అవుతున్నారు ఈ ఏరియాలో. ప్రైజెస్ గురించి మాట్లాడితే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వాల్యూ అనేది స్టడీగానే పెరుగుతుంది. అంటే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఓవరాల్ కనెక్టివిటీకి, సిటీ క్లోజ్ డిస్టెన్స్కి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నది కోర్ హైదరాబాద్లో ఇది అని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇది ఉప్పల్కి, ఎల్బీ నగర్కి, నాగోల్కి ఇది ఆల్రెడీ హై ప్రైస్ జోన్స్లో ఒకటి అని కూడా మనం చూసుకోవచ్చు నియర్ బై. కానీ తారామతిపేటలో రీజనబుల్గా ఇప్పటికీ ప్లాట్స్ దొరుకుతున్నాయి కాబట్టి సో ఇది పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ జోన్గా కూడా మనము చూడొచ్చు 100%. ఇక్కడ లివింగ్ కోసము ఫెసిలిటీస్ బాగున్నాయి. నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవడానికి నియర్ బై షాప్స్ ఉంటాయి. ఇంకా ఉప్పల్లో ఐటీ రెసిడెన్షియల్ గ్రోత్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి కనెక్టివిటీ కూడా చాలా సింపుల్గా ఉంది. అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫ్యూచర్లో లివింగ్ కోసం బెస్ట్ లొకేషన్ కూడా ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఫ్యూచర్ గురించి మాట్లాడితే ఈస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు స్లోగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఇక్కడ చాలా వరకు ఈ సైడ్లో ఫోకస్ చేసింది. ఓవర్ అండ్ ఎగ్జిట్ దగ్గర ఉన్న ఏరియాస్ అన్ని ఫ్యూచర్లో భూమి పెరగవచ్చు అనేది తారామతిపేట లిస్ట్లో టాప్గా చూపిస్తుంది. లాంగ్ టర్మ్ అండ్ హై అప్రిషియేషన్ ఛాన్సెస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే తారామతిపేట ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ హాట్స్పాట్గా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్ అవుతుంది కాబట్టి. మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే ఇది కరెక్ట్ టైమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.